మందిరం నిర్మించబడాలి. మందిర నిర్మాణం, సేవకురాలు బిడ్డల యొక్క ఆరోగ్యం, క్షేమస్థితి. ఓకే. ఇటు పక్కన వాళ్ళు ఈ దడి మీద చేయండి, ఇటు పక్కన అటు పక్కన వాళ్ళు ఆ గాలిలో ఆ తమ్మ మీద చేయండి, ఇటు పక్కన వాళ్ళు ఆ పరసాల ముట్టుకోండి. అమ్మ మీరు ఇలా చేయి చెప్పండి సార్. మొదట దేవుడు అన్నాడు, మొదట నా నీతిని నా రాజ్యమును అప్పుడు మీకు అన్నీ దొరుకుతాయి. అంటే కింద 7వ అధ్యాయంలో నువ్వు చెప్పేవరా, చెప్పేసావు నువ్వు. వేరే క్వశ్చన్ అమ్మా ముందుకు రాడుతుంది అమ్మా రా. ఓకే. మత్తయి 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి మీకు వెతుకుడి మీకు తట్టుడి మీకు. ఇవన్నీ మనకు కావాల్సినవన్నీ రావాలంటే 6వ అధ్యాయం 30-31 వచనంలో మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అంటే ఇప్పుడు మనం దేవుడు పని చేయాలి. దేవుడి పని ఏంటి? ఈ గుడి అయింది, ఈ గుడి పని అయింది. ఓకే. దానికి ఇప్పుడు గుడి క్షేమంగా మంచిగా ఉందనుకో, పదిలంగా ఉందనుకో, అందులో మన సమస్యలన్నీ. అందుకనే దేవుడి ఇల్లు బాగుంటే మన ఇల్లు బాగుంటుంది. ఆమె చెప్పండి, దేవుడి ఇల్లు బాగుంటే మన ఇల్లు, సేవకుడు బాగుంటే క్షేమంగా ఉంటే మనం క్షేమంగా ఉంటాం. అక్కడ ఇచ్చాడు ఇందాక మధ్యాహ్నం అయ్యారు అదే చెప్పాడు, నా సేవకుడు క్షేమం చూసి నేను ఆనందించే దేవుడు. ఆమె దానికి ఇప్పుడు మనం దేవుడు పని చేద్దాం. ఆ చేయి చెప్పండి, ప్రభువా నా సేవకుడు ఏదైతే కోరుకున్నాడు, ధనము భాగ్యం కోరుకోలేదు, మందిరం మంచిగా ఉండాలని కోరుకున్నాడు. నా సేవకుడు ఏదైతే కోరుకున్నాడో అది జరగాలని చేతులు చెప్పండి. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. చేతులు ఆ పరసలు పెడతాము. ఇప్పుడు ఇక్కడ పరసాలు ఉన్నాయి. 2026వ సంవత్సరం సుందరమైన మందిరం దేవుడు నిర్మించును గాక. ఎవరు గుప్పిళ్ళు, ఎవరు హృదయాలు, ఎవరు దేవుడు ద్వారాలు తెరుస్తాడో తెలియదు కానీ 2026వ సంవత్సరంలో ఇక్కడ ఒక సుందరమైన మందిరము దేవుడు నిర్మించును గాక. ప్రార్థనకి దేవుడు జవాబు దయచేయను గాక. అనుకున్నవన్నీ దేవుడు నెరవేర్చును గాక. మందిరంలో చేయబడి ప్రార్థన దేవుడు ఆలకించి జవాబు ఇచ్చును గాక. హల్లెలూయా. చేతుల పైకి ఎత్తుదాము. మన మధ్య ఉన్న ఐజాక్ అయ్య గారు మధ్యకి వచ్చి కేవలం మందిరం కోసం ప్రార్థన చేస్తారు. అయ్య గారు మధ్యకి వచ్చి మైక్ తీసుకోండి, అందరూ చేతుల పైకి అందరూ మనసు ఒకటే, ప్రభువా మా గుడి కట్టబడాలి, మా గుడి నిర్మించబడాలి, మంచి మందిరం కట్టబడాలి అయ్యా. ఇలాగ ప్రజలు కనబడకూడదయ్యా. 2026లో ప్రభువా సుందరమైన మందిరం ఆరాధించాలి అయ్యా. సహాయం చేయండి బాబు. ఆశ్చర్యకరమైన మందిరం కట్టబడాలి, ఉన్నతమైన మందిరం కట్టబడాలి. బలమైన కార్యం జరిగించయ్యా. ఎవరి ద్వారా ఆశ్చర్యకరమైన సహాయం అద్భుతమైన మందిరము కట్టబడునుగాక. సమకూర్చబడునుగాక. వారు సమకూర్చబడుదురుగాక. దాతలు లేపబడుదురుగాక. యేసుక్రీస్తు నామములో ఒక అద్భుతమైన మందిరము 2026లో మేము చూడబోతున్నాం. మీరు చేయబోతున్న కార్యమును బట్టి వందనాలు ప్రభువా. ఇలా ఉండకూడదయ్యా ఈ సంఘము. యేసు నామములో నూతన మందిరములో నూతన సంవత్సరమేమో ఆరాధన చేయుదుముగాక. తండ్రి గుప్పిలు విప్పేవారు లేపబడాలయ్యా. అద్భుతమైన సహాయం వచ్చునుగాక. ఆశ్చర్యకరమైన సహాయం వచ్చునుగాక. యేసు నామములో సన్నిధిని తోడించి మీరే సహాయం చేయాలి. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. తన సేవకుడి ప్రార్థన దేవుడు ఆలకించి చేతుల పైకెత్తిన మన ఆశను దేవుడు నెరవేర్చండి. మీరు చేతులు పైకెత్తి చప్పటి కొడుతూ ప్రభువును మహిమపరుద్దాం. స్తోత్రం 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 చప్పటి కొడుతాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. చెప్పకు ప్రభువా జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుపై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు
ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా. ఒకసారి ఇక్కడ ఎంతమంది ఉన్నారు చెప్పు. నెంబర్ 1 చెప్పు. 1 గట్టిగా ఒకటి చెప్పు. 1 ఒకటి 2 2 3 4 5 6 7 8 9 అయ్యా ఏయ్ 10 ఎంత 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 ఇంకో కమ్మం ఇలా పైకి 30 అనుకుందాం. ఇప్పుడు ఈ రిక్వెస్ట్లన్నీ కూడా ఒక A4 సైజ్ మీద రాసి అని చేసి 30 జెరాక్స్లు తీసి ఒక్కొక్కటి ఇచ్చేది. మీరు ఏం చేయగలరు? ఉదయం టిఫిన్ చేస్తారా? టిఫిన్ సందర్భం ఈ పేపర్ చదువు రాయటం చెప్పారు కదా, ఇలా చేసి టిఫిన్ చేసే ముందు కానీ సందర్భం తిరిగి ముందు కానీ ప్రభు అందరు పేర్లు ఇందులో రాసి పెట్టాం. ఇందులో ఎవరెవరు ఏది అడిగారో అవి జరిగించు ఆయన అని చెప్పేసి మళ్ళీ అక్కడ పెట్టి బైబిల్ మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేస్తే చూసామో ఒకళ్ళు ఆఫీస్కి జోడు పెట్టుకో నీ పర్సులో ఉన్నది ఈ పేపర్. మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేస్తాడు, మళ్ళీ రాత్రి భోజనం చేస్తాడు. అలా 3 పూటలు కానీ దావీదు దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థన చేశాడు. అలా రోజుకు 3 సార్లు ఈ పేపర్ మీద చేసి మనసులో తలుచుకుంటూ చాలు వచ్చే నెలలో ఇందులో రాసిన కార్యాలన్నీ జరిగిపోతాయి. అంటే చూడండి అమ్మా, ఒక కర్ర పెడితే నీళ్ళు లేట్గా మెరుగుతాయి. అదే 30 కర్రలు పెట్టి మంట ఎడితే నీళ్ళన్నీ ఏమైపోతాయి. రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తే నీ భక్తి మారడా? నీ కోసం 29 మంది మేము ప్రార్థన చేస్తే మా ప్రార్థన చూడండి. కనుక ప్రతిరోజు ఈ పేపర్ అన్నీ ఇస్తాను మీకు. మరి ఆదివారం రాసి చక్కగా అందరి పేర్లు రాయి, రానివాడి పేర్లు రాయి. అది కుళ్ళు కాదు, స్వార్థం కాదు, తెలుసుకోవడానికి. వాళ్ళకి మరొక మేము రాలేకపోయామో మేము పోగొట్టుకున్నామనే వ్యత్యాసం వాళ్ళకి కలగాలి. ఎంతమంది వచ్చారు అంతమంది పేరు రాసి A4 జెరాక్స్ చేసి ఒక పేపర్లో పెట్టి అందరికి ఇచ్చారు. వాళ్ళు చెవులో పెట్టుకుంటారు. 30 రోజులు ఆడకుండా చేస్తే ఏంటి బైబిల్లో తెలుసా? దినముడికి 7 మార్లు స్తుతించాడు దావీదు, 3 మార్లు ప్రార్థించాడు. తన స్థితిని తన పరిస్థితిని మార్చేశాడు. నేర్చుకున్నవాడు రాజు అయిపోయాడు. స్థితి మారింది. ప్రార్థన తన బిడ్డల పరిస్థితిని దానికి ఈ పేపర్ అయ్యగారు మీకు ఇస్తారు. ఆదివారం మీరు జోబులో పెట్టుకోండి, బైబిల్ పెట్టుకోండి. ఇది మీ దగ్గరే. మళ్ళా వచ్చే నెల ఈ ప్రార్థన వరకు ఈ పేపర్ మీ దగ్గర ఉండాలి. రోజు 3 పూట్ల చెయ్యేసి ప్రార్థన చెయ్యేసి మనసులో కోరుకో, చదవక్కర్లేదు. మనసులో అనుకుంటే చాలు. మనసులో అనుకున్నవన్నీ జరిగిపోతాయి. ఆమె దేవుడు అంటే మనసులో ఉండే దేవుడు, మనసులో ఉన్న కోరికను తీర్చేది. ఓకే, కనుక చివరికి అందరూ చేయి పట్టుకుందాం. ఇప్పుడు ఇందులో పేపర్లు ఏదైతే రాసామో అది త్వరగా అని చదువుతూ చిన్న ప్రార్థన చేసేస్తాం. లాస్ట్ ప్రార్థన అందరూ చేయి పట్టుకోండి. గొలుసు కట్టి ప్రార్థన. ఓకే, అందరూ చేయి గొలుసు వదలు కూడా సాధారణ కూడా అయితే ఊడకూడదు. గొలుసు పట్టుకోండి. చేయి ఇలా 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 పట్టుకో, గొలుసులా పట్టుకోమ్మా, గట్టిగా పట్టుకో. నమ్ము